ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఇదిగోండి మూర్తి గారు. ఏటో మీరు మీ చాలస్తాను తీసుకోండి. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఇదిగో కాఫీ తీసుకోండి. నేను తాగానమ్మా, మీ ఆయనకి ఇవ్వండి. ఎంతకీ మీ అమ్మాయి పెళ్ళెప్పుడు చేస్తున్నారు? అయ్యో అన్నట్టు అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. మా ధర్మ మూడో కొడుకు మా అమ్మాయిని ఇస్తున్నాం. ఏమిటి మరి ఆ సంగతి ముందుగా చెప్పరే? ప్రాణ స్నేహితులు కాస్త బియ్యంకుళ్ళు అవుతున్నారన్నమాట. మన చేతుల్లో ఏముందమ్మా, అంతా పైవాడు ఆజ్ఞ. బయలుదేరతాను. అలాగే. వారం రోజుల నుంచి నీళ్ళు ఇలాగే చాలడంగా వస్తున్నాయి. అవును, రోజు ఇలాగే నీళ్ళకి ఏడిపిస్తున్నారమ్మా. కంప్లైంట్ ఇద్దాం. నీళ్ళు ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడే ఒక 5 నిమిషాల నుంచి వస్తున్నాయి. శాంతి, పేపర్లో ప్రకటించాము, టీవీలో ప్రసారం చేశాము, అయినా ఇంతవరకు లక్ష్మి ఆచూకు తెలియలేదేంటి? ఏ ఒక్కడూ చూడలేదా? ఏ ఒక్కరికి లక్ష్మి కనిపించలేదా? 50,000 బహుమానిస్తాను ప్రకటించినా ఎవరికి కనిపించలేదా? ఒకవేళ లక్ష్మికి ఏదైనా... అయ్యో అవే మాట్లాడి అపశకనం పలక్కండి. 1-2 రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా లక్ష్మి ఆచూకీ తెలుస్తుందన్న నమ్మకం నాకుంది. శుభం, అదుగో ఫోన్ మోగింది. నా మాట జరిగి తీరుతుంది. వెళ్ళండి. హలో, ధర్మారావు గారు ఉన్నారా? ధర్మారావునే మాట్లాడుతున్నాను. మీరెవరండి? ధర్మారావు గారు, మీరు పేపర్లో ప్రకటించిన మీ చెల్లెలు లక్ష్మి ఆచూకీ నాకు తెలిసింది. ఏంటి? నా చెల్లెలు ఆచూకీ తెలిసిందా? ఎక్కడ? నా చెల్లెలు ఎక్కడ? మా లక్ష్మి ఎక్కడ? ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి కనిపించిందట. అమ్మా సీత, మీ అమ్మ కనిపించిందంటమ్మా. దేవుడా నువ్వున్నావయ్యా. అమ్మా సీత, మొత్తానికి లక్ష్మి ఆచూకీ తెలిసింది. దేవుడు కరుణించాడు. శరణన్న వాళ్ళని తప్పక కరుణిస్తాడనేది రుజువైంది. శాంతి, శాంతి, నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తాను. అమ్మా సీత, మీ అమ్మని తీసుకురావడానికి నేను వెళుతున్నాను. హారతులతో మీరు సిద్ధంగా ఉండండి. అమ్మా అమ్మా,
దేవుడా 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 ఏంట్రా గేటు దగ్గర కుక్కల కాపలా కాస్తున్నావు? కాపలా కాయట్లేదు, ఎదురు చూస్తున్నాను. ఎవరి కోసం? అమ్మ కోసం. అమ్మ కోసమా? అవును, అమ్మని తీసుకురావడానికి మామయ్య కారు తీసుకెళ్లాడు. అవును, అమ్మ ఇప్పుడు ఎక్కడుందంట? అదంతా నాకు తెలీదు, అమ్మ వస్తుంది అంతే. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, బుడి బుడి నడకల తప్పడడుగులే మణిమాణిక్యాలు మణిమాణిక్యాలు నడకల తప్పడడుగులే మణిమాణిక్యాలు మణిమాణిక్యాలు. ఒరే బలరాం, మీ ఆవిడ ఆచూకీ తెలిసిపోయిందిరా. ఎవరికో కనిపించిందంట. 50,000 ఇచ్చి మీ ఆవిడ్ని తీసుకురావడానికి మా అల్లుడు వెళ్ళాడు. కాసేపట్లో మీ ఆవిడ వచ్చేస్తుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నువ్వు నిజంగా అదృష్టవంతుడురా. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. కదడ్డం తిరిగింది, మన పని అయిపోయిందమ్మా. ఆలస్యం అమృతం విషయం. ఆదిలోనే ఈ కుటుంబాన్ని సఫా చేసేద్దాము అంటే నా మాట నావా? ఇప్పుడు చూడు ఏమైంది, కొరివితో తలగొక్కున్నట్టుగా అయింది. అమ్మ సీత, ఎంటర్ ది డ్రాగన్ లాగా మీ అమ్మ కనుక ఇంటో ఎంటర్ అయిపోయిందంటే మనిద్దరు పని గెట్అవుట్ ది డ్రాగన్ అయిపోద్ది. మనిద్దరం ఏ గుడి మెట్ల మీద కూర్చుని నాయనా బాబు అంటూ కొబ్బరి చెప్పులు అడుగు తినాల్సి వస్తుంది, తెలిసిదా? గాడిదలో ఓనర్ పెడతంటే నా మాట అనుకుంటే గుండ్రాలు తిప్పటం ఏంటి? నాకు కూడా గాజు, నేను కూడా గుండ్రాలు తిప్పుతా. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావులే? పంప మీదకి వచ్చి పడింది, నానేదో చెప్తున్నాడు, ఆ మాట విందాము అట్టా చేద్దాము అన్న జ్ఞానమే లేకపోయే నా మానని నరవటమే కానీ నా కూడా పట్టించుకుంటున్నావు నువ్వు. సార్ నమస్కారం సార్, ధర్మారావు గారు మీరేనా? నేనే. ఇంతకీ మీరెవరు? మీకు ఫోన్ చేసింది నేనే సార్. మా చెల్లెలు ఎక్కడా? డబ్బు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. మా చెల్లిని చూపించు. అయ్యా మీరేం కంగారు పడవద్దు, మీ చెల్లెల్ని చూసింది మా ఆవిడ. మా ఆవిడకి డబ్బు చూపిస్తే గానీ మీ చెల్లెల్ని చూపించు. ఓహో అలాగా, ఇదిగో తీసుకోండి. మీ ఆవిడెక్కడా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా ఆవిడతో పాటు మీ చెల్లెల్ని కూడా తీసుకొస్తాను. అలాగే బాబు, త్వరగా వచ్చేయి. ఇక్కడ ఉన్నట్టు తీసుకొచ్చేస్తానండి. ఏమిటి ఇంకా రారు? చూడండి, ఇందాక నాతో మాట్లాడుతున్నాడే ఆయన ఇల్లెక్కడో మీకు తెలుసా? మీరెవరితో మాట్లాడారో నాకేం తెలుసు సార్. ఇంతకు ముందే మాట్లాడాడు, నా దగ్గర డబ్బు కూడా తీసుకెళ్ళాడు. ఆయన గురించి నేను మాట్లాడేది. డబ్బు ఇచ్చిన మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందండి? ఇంతకీ మీరు ఎందుకు డబ్బు ఇచ్చారు? నా చెల్లెలు కనిపించట్లేదని పేపర్లో ప్రకటించాను. నేను మీ చెల్లెని చూపిస్తానని నా దగ్గర 50,000 పట్టుకెళ్ళాడు. భలేవారండి మీరు. ముక్కు మొహం తెలియని వాడి మాటలు నమ్మి 50,000 ఎలా ఇచ్చారండి? ఇప్పుడు మీరు ప్రకటన ఇవ్వాల్సింది మీ చెల్లెలు గురించి కాదు, 50,000 పట్టుకుపోయిన వాడి గురించి. అయ్యా, వాడు మిమ్మల్ని మోసం చేశాడు అనుకుంటాను. లక్ష్మి ఉంది రండి చూపిస్తానని ఫోన్ చేసి 50,000 దగా చేశాడు దొంగ వెధవ. అల్లుడు, ఆడెక్కడైనా కనిపిస్తే నా దగ్గర తీసుకురా. ఒక్క దెబ్బతో వాడు పళ్ళని రాలగొట్టేస్తానా. అమ్మమ్మ, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? మాట్లాడకుండా ఎలా ఉండమంటావే? 10లా 100లా 1000 50,000. యారా వినోద్, నీకు బాధగా లేదా? బాధగానే ఉంది. అత్తయ్య కనిపించలేదనే బాధ నాన్న.
అది కదా మా అటు చెప్పకమ్మా. అందరూ వినండి. ప్రస్తుతానికి 3 పెళ్లిళ్ళు వాయిదా వేస్తున్నాం. అల్లుడు శుభమా అంటూ ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు పెళ్లిళ్ళు వాయిదా వేస్తానంటావేమిటి? మళ్ళీ ఇలాంటి మంచి ముహూర్తం దొరుకుతుందా? శాంతి, ముహూర్తాల గురించి పెళ్లిళ్ళు కాదు, పెళ్లిళ్ళ కోసమే ముహూర్తాలు. ఇది తప్పించి వేరే ముహూర్తాలు దొరకవా? ఎందుకు దొరకవు బావా? దొరుకుతాయి. కానీ ధర్మారావు గారి 3 కొడుకులకి పెళ్ళని ఊరు మొత్తం తెలిసిపోయింది. పెళ్లి ఏర్పాట్లు మొత్తం పూర్తయిపోయినాయి. ఇప్పుడు వాయిదా వేయడం భావ్యమా? నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు ప్రాణాలతో ఉంది. అది ఈ ఊళ్ళోనే ఉంది. అది తెలుసు కూడా తను లేకుండా పెళ్లి ఎలా చేయమంటావు బావా? బావా, నా భార్య కనిపించడం లేదనే బాధతో పెళ్లి వాయిదా వేస్తున్నావా? ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెల్లెలు కనిపించడం లేదు అని చెప్పి ఏదో కుంటిసాకు చెప్పి పెళ్లి వాయిదా వేస్తున్నాడు గాని బలమైన కారణం ఏదో ఉందని చెప్పి నలుగురు చెవులు కొరుకోరటమ్మా. అవునన్నయ్య. పైగా నా భార్య కనిపించకపోవటానికి పెళ్లిళ్ళు వాయిదా వేయడానికి సంబంధం ఏమిటి బావా? లక్ష్మి కనిపించట్లేదని మనందరం ఇక్కడ ఎంత ఆవేదన పడిపోతున్నామో అట్టాగే లక్ష్మి కూడా మన్నయ్య కనిపించట్లేదని బాధపడతా ఉండదు. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. బావా, దయచేసి ఈ పెళ్లిని మాత్రం వాయిదా వేయద్దు బావా. బావా, నీ మనసులో మాట తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను అనుకోకు. 1, 2, 3 పెళ్లిళ్ళు ఆపేస్తే ఎలా బావా? నేనంటే సొంత మనిషిని, ఇంటో వాణ్ణి కాబట్టి అడ్జస్ట్ అవుతా. బయట వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళు అడ్జస్ట్ అవుతారా? వాళ్ళు మన గురించి ఏమనుకుంటారమ్మాయి? అవునండి, వాళ్ళ దృష్టిలో మనం లోకం అయిపోతాం. నాన్న, మావయ్య అమ్మ చెప్పింది కరెక్టే. మన ఇంట్లో జరిగే తొలి శుభకార్యాన్ని వాయిదా వేయడం నాకిష్టం లేదు. నాన్న, ఈ పెళ్లి ముహూర్తం లోపు నేను ఎలాగైనా సరే అత్తయ్యని వెతికి తీసుకొస్తాను. పెళ్లిళ్ళు మాత్రం వాయిదా వేయకండి. రే బాలాజీ, టీవీలో పేపర్లో ప్రకటన ఇచ్చి మనమంతా కలిసి ఎంత వెతికినా దొరకని అత్తయ్యని పెళ్లిలోగా నువ్వు మాత్రం ఎలా తీసుకురాగలవరా? నాన్నగారు, మీరు చెప్పినట్టు అత్తయ్య కనిపించే వరకు పెళ్లిళ్ళు వాయిదా వేయడం మంచిది. ఒరేయ్, నోరు ముయిరా. నువ్వు పెళ్లి చేసుకోబోయే సీత ఇక్కడే ఉంది కాబట్టి నీకే బాధ ఉండదు. కానీ నీ తమ్ముళ్ళ విషయం అలా కాదుగా. వాళ్ళ బాధని కాస్త అర్థం చేసుకోరా. ముందు నాన్నగారి బాధను అందరూ అర్థం చేసుకోండి. ఏంట్రా నాన్నగారి బాధ నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నట్టు మాట్లాడతావు? మాకందరికి బాధ లేదనుకుంటున్నావా? వాడి మాటలు పట్టించుకోకండి నాన్న. ఈ పెళ్లిళ్ళు మాత్రం వాయిదా వేయొద్దు నాన్న. అది ఒరే, నా మనసులో మాట నేను చెప్పాను. నాన్నగారు ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది. నాన్నగారు, పెళ్లిళ్ళు వాయిదా వేయాలనుకుంటే వేయండి. మావయ్య, మీ బాధను పక్కన పెట్టి ఈ పెళ్లిళ్ళు జరిపించమని నేను చెప్పను. కానీ ఈ పెళ్లి వాయిదా వేస్తే బాధపడేది బాలాజీని పెళ్లి చేసుకోబోయే అనిత, వినోద్ని పెళ్లి చేసుకోబోయే మాలిని. ఈ పెళ్లిళ్లోగా మా అమ్మ మన దగ్గరికి వస్తుందన్న నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. తథాస్తు. బావా, నువ్వు సొంత చెల్లెల్లా చూసుకునే సీత చెప్పింది అంటే తప్పకుండా అలా జరిగి తీరుతుంది. పైగా బాలవాకు బ్రహ్మవాకు అన్నారు. సరే, పెళ్లిళ్ళు వాయిదా వేయను. కానీ ఈ పెళ్లిళ్ళలోగా నా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. బావా, నాకు మాత్రం ఆ బాధ లేదా, బాధ్యత లేదా? ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. మంచిది బావా. దేవుడా, నా చెల్లెలు ఎక్కడున్నా త్వరగా నా దగ్గర పంపించు స్వామి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎలా బుట్ల పడ్డాడో చూసావా? నాన్న, మావయ్యని ఎలాగో ఒప్పించి ఈ పెళ్లి వాయిదా పడకుండా చేశావు. ఈ పెళ్లిలోపు అమ్మగాని వచ్చిందో ఈ పెళ్లి జరగదు, మన ప్లాను జరగదు.
నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. అమ్మ రాకుండా చూసే బాధ్యత నీది. అలాగేనమ్మా, కానీ నే ఒక్కడే వెతికితే లాభం లేదు. ఒక 4 రౌడీలు పెట్టి ఊరు మొత్తం వెతికించి అమ్మ ఇక్కడ రాకుండా నేను చూస్తాగా. త్వరగా పని మొదలుపెట్టు. ఏమిటి నాన్న? ఏం లేదమ్మా, రౌడీలకి డబ్బులు ఇవ్వాలి కదా, నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఓ పంజి, నేను ఎక్కడ చోటు నాకి దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ రౌడీ గారికి డబ్బులు ఇచ్చేస్తాను. సరే, లోపలికి రా. పెళ్లికి వంటలు ఏం చేయాలో ముందుగా చెబితే నా పని తేలికవుతుంది. అదే నాకు తెలీదు. ఆ సంగతి అంతా అమ్మగారిని అడిగి తెలుసుకో. శాంతి, రాజీ వచ్చాడు చూడు. అమ్మా లక్ష్మి, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఏమిటో గానీ నాకు పెద్ద పని తగిలిందమ్మా. ఒకే ముహూర్తానికి 3 పెళ్ళిళ్ళు. మనకి చేతి నిండా పని కలిగిందమ్మా. రామ్మ వెళదాం. ఆ సంచి కూడా లేవు. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ ఎక్కడ కనిపించినా సరే అక్కడికక్కడే కట్టిపడేసి వెంటనే నాకు తెలియజేయండి. దేనికి సార్? అదంతా మీకు అనవసరం. నేను చెప్పినట్టుగా చేయండి. చేస్తాం సార్, అందుకే కదా మీ దగ్గర 10,000 తీసుకున్నాం. మీ ఇద్దరు మా ఇంటి ముందు కాపలా కాయండి. మీరిద్దరు కళ్యాణ మండపం దగ్గర కాపలా కాయండి. నువ్వేం చేస్తావంటే ఓ 10 మందిని ఏర్పాటు చేసుకో, ఊరు మొత్తం వెతకమని చెప్పి. అలాగే సార్. ఆ ఫోటోలో మనిషి మనకు తప్ప ఎవరికి దొరకటానికి వీల్లేదు. ఒకవేళ మనకు కాకుండా వేరే ఎవరికైనా కనిపించిందో మీరింకెవరికీ కనిపించదు. వెళ్ళండి. సరే సార్. కళ్యాణ మండపానికి వెళ్ళడానికి అందరూ సిద్ధం అవుతున్నారు. నువ్వేమిటి రెడీ అవ్వకుండా ఎలా కూర్చున్నావు? ముహూర్తానికి ముందుగానే అమ్మ వచ్చిందంటే నా మెళ్ళో 3 ముళ్ళు పడతాయా? అమ్మ రాదు, గేమ్మ రాదు, నీ పెళ్లి జరగటం ఖాయమమ్మా. అదృష్టదేవత మన పక్షానే ఉంది. చూడు, పేపర్లోనూ టీవీల్లోనూ ప్రకటన ఇచ్చి 1 వారం రోజులు పైనైందా? ఇంతవరకు అమ్మ వచ్చిందా? ఇక ముందు వచ్చి చస్తుందా? అది కదమ్మా, ఒకవేళ వచ్చినా పట్టుకోవటానికి కళ్యాణ మండపం దగ్గర ఇంటి దగ్గర రవిడిల్ని కాపరా పెట్టాను. నువ్వు దాని గురించి ఆలోచించమాక, వెంటనే బయలుదేరా, నేను ముందు వెళ్తాను. ఎంతసేపు అయింది మీరు వచ్చి? మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం, ఇంకా భోజనం కూడా చేయలేదు. ఇదిగో ఇందులో బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి, తొందరగా తినేసి గేటు దగ్గర కాపలా కాయండి. నా కూతురు మేడలో 3 ముళ్ళు పడే వరకు నా భార్య కళ్యాణ మండపంలో కాలు పెట్టడానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే సార్. ఇదిగో, నా భార్య మొహం గుర్తుందా? గుర్తుంది, ఫోటో చూపించారు కదా. సరే, పని చూడండి.